న్యూస్ చూస్తున్నాం. సోమవారం గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆయన ప్రతినిధి బృంద సభ్యులు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో బిల్ గేట్స్ సమావేశం కానున్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై చర్చించనున్నారు. 16వ తేదీ ఉదయం 10 గంటలకు బిల్ గేట్స్ రాష్ట్ర సచివాలయానికి రానున్నారు. ఆర్టీజీఎస్ కేంద్రానికి వెళ్లి టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించనున్నారు. రియల్ టైం గవర్నెన్స్ విధానాలు, ఫలితాలను సీఎం చంద్రబాబు బిల్ గేట్స్ కు వివరించనున్నారు. ఆ తర్వాత గేట్స్ బృందంతో సీఎం, మంత్రులు, వివిధ శాఖల అధికారులు భేటీ కానున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణలపై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మెడ్టెక్ డయాగ్నోస్టిక్ సేవలు, గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవిని స్కీమ్ తో పాటు ఇతర ప్రాజెక్టుల గురించి వివరించనున్నారు. ఆ తర్వాత అమరావతిలో ఉండవల్లి గ్రామం వద్ద ఓ వ్యవసాయ క్షేత్రానికి బిల్ గేట్స్ బృందం వెళ్లనుంది. వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సహకారంతో చేపట్టే సాగు విధానాన్ని బిల్ గేట్స్ పరిశీలించనున్నారు. బిల్ గేట్స్ రాకపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఎల్లుండి అమరావతికి బిల్ గేట్స్ వస్తున్నారని తెలిపారు. ఆయన్ని 3 సార్లు ఏపీకి తీసుకొచ్చిన ఘనత తనదేనని అన్నారు. తొలిసారి హైటెక్ సిటీ, రెండోసారి విశాఖ అగ్రిటెక్ కోసం వచ్చినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు సంజీవిని పథకం కోసం వస్తున్నట్లు స్పష్టం చేశారు.